ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శనివారం రాత్రి వైదిక కార్యక్రమాలను టీటీడీ అధికారులు, అర్చకులు నిర్వహించారు. ముందుగా సేనాధిపతి వారిని మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకెళ్లారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి పవిత్ర మండపంలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల నివారణకు ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో పవిత్రోత్సవాలు 15-16వ శతాబ్దాల వరకు జరిగినట్లు ఆధారాలు ఉండగా 1962లో టీటీడీ ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో పవిత్రోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సంవత్సరంలో దొరికిన అర్చన వల్ల కానీ, కైంకర్య పనుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ, ఇతర సమస్త ద్రవ్యలోపే, నియమలోపే, క్రియాలోపే, మంత్రలోపే సమస్త దోషాలు పరిహారార్థంగా ప్రతి ఏటా వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శనివారం నాడు ఇక్కడ తెల్లవారి ఆచార్య వనం కార్యక్రమం శ్రీవారి ఆలయంలో పూర్తయింది. ఈరోజు సాయంత్రం వసంత మండపంలో సేనాధిపతి వారి ఎదురుగా ఈ యొక్క మృత్సంగ్రహణం అనే కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవచనము, ద్రవ్య పరికరణాలు శుద్ధి అయిన తర్వాత మేదిని పూజ గావించి పుట్టమన్ను సేకరించి శ్రీవారి ఆలయంలో వెళ్లి కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజనాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి యథావిధిగా యాగశాల కార్యక్రమాలు, పవిత్రాలకు అతివాసాలు, పవిత్రాల ప్రతిష్ట గావించడం జరుగుతుంది. రెండో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో విశేషమైన హోమాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు పవిత్రాలకు ప్రత్యేకమైన జప్యాన్ని గావించి ఆ పవిత్రాలన్నీ గర్భాలయంలో మూలమూర్తి నుంచి ఉప ఆలయాల్లో దేవతామూర్తులందరికీ శ్రీ వరాహస్వామి వారు, బేడి ఆంజనేయ స్వామి వరకు అందరి దేవతామూర్తులకి పవిత్రాల సమర్పణ జరుగుతుంది. ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం యథావిధిగా యాగశాలలో విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 3వ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా యాగశాలలో విశేషమైన హోమాలు జరుగుతాయి. స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి యాగశాలలో విశేషమైన హోమాలు పూర్ణావతి పూర్తయిన తర్వాత యాగశాలలో కల కుంభాలు ఉత్సవమూర్తులతో మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలోకి వేంచేసి ఆ కుంభంలోని పవిత్రమైన శక్తిని అంతా స్వామివారికి ఆవాహన గావించి